హాయ్ అండి. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అధిక పింఛన్ దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పింఛన్ పథకంలో బకాయిలు చెల్లించాలా వద్దా నిర్ణయించుకోలేకపోతున్నారు. బకాయిల నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్ఓ పింఛన్ లెక్కింపు ఫార్ములా ప్రతి నెల ఎంత మొత్తం పింఛన్ వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికి పైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి డిమాండ్ నోటీస్ జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి 2 రోజుల సమయం పడుతుంది. అధిక పింఛన్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో 4 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో అదనంగా 20 మంది అసిస్టెంట్, 2 సహాయక పీఎఫ్ కమిషనర్లను నియమించాలని ఉన్నత అధికారులను కోరారు. కానీ దీనిపై ఇప్పటి వరకు సానుకూల నిర్ణయం వెలువడలేదు. తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి ఏళ్ల కొద్దీ సమయం పట్టే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. తమకు వచ్చిన డిమాండ్ నోటీసుల మేరకు పింఛన్ పథకం బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. తమ భవిష్య నిధి ఖాతాలోని నిల్వ నుండి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఆ మేరకు నిల్వలేని ఉద్యోగులు, పింఛన్దారులు డిమాండ్ మొత్తానికి సమానమైన చెక్కులు అందిస్తున్నారు. అయితే చెక్కుల చెల్లుబాటు అనంతరం అధిక పింఛన్ దరఖాస్తులు ఆమోదించిన సమాచారాన్ని చందాదారులకు ఈపీఎఫ్ఓ తెలియజేయడం లేదు. 6 నెలల క్రితం డిమాండ్ నోటీస్ అందుకున్న చందాదారులు, పింఛన్దారులు కొందరు అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు చెల్లుబాటైనా ఇప్పటి వరకు సవరణ పింఛన్ చెల్లింపు పత్రాలు జారీ చేయకపోవడంతో వడ్డీలు చెల్లించలేక అధిక పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ నోటీసుల మేరకు భవిష్య నిధి ఖాతాలోని నిల్వల నుండి నిధులు తీసుకునేందుకు అంగీకార పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్న ఈపీఎఫ్ నిబంధనల మేరకు పింఛన్ నిధికి యాజమాన్యం వాటా కింద 9.49% చందా జమ కావడం లేదు. యాజమాన్యాల నుండి పాత పద్ధతిలోనే చలాన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగీకార పత్రాలు ఇచ్చిన వారికి మరోసారి డిమాండ్ నోటీస్ జారీ అవుతాయా, లేక ఆటోమేటిక్ గా నిధులు సర్దుబాటు చేస్తారా అన్న అంశంపై గందరగోళం నెలకొంది. ఈపీఎఫ్ఓ పరిధిలో 81,000 మంది ఆర్టీసీ కార్మికులు అధిక పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30,000 మందికి మాత్రమే డిమాండ్ నోటీసుల మేరకు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. లక్షలు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్న ఈపీఎఫ్ఓ అధికారులు కనీసం పదవి విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులకు సైతం అధిక పింఛన్ చెల్లింపు ఫార్ములా పింఛన్ ఎంత వస్తుందో చెప్పకపోవడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.